ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు. 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయము 12వ వచనము. ఈ వాక్యము విశ్వాసులకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. అబియా తన సైన్యానికి చెప్పిన ఈ మాటలు యుద్ధ భూమిలో పలికిన విశ్వాస ప్రకటన. శత్రువులు ఎక్కువ ఉన్నా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా దేవుడే మాకు తోడై ఉన్నాడు అనే నమ్మకం అతనికి ధైర్యాన్ని ఇచ్చింది. నేడు మన జీవితంలో కూడా అనేక యుద్ధాలు ఉన్నాయి. సమస్యలతో, నిరాశలతో, భయాలతో, పరీక్షలతో పోరాడుతున్నాము. కానీ మన బలం మనలో లేదు. మన బలం మనకు తోడుగా ఉన్న దేవునిలో ఉంది. దేవుడు మన అధిపతి అయినప్పుడు ఆయన మనలను నడిపిస్తాడు, కాపాడుతాడు, విజయానికి చేర్చుతాడు. అందువల్ల పరిస్థితులను చూడకుండా దేవుని సన్నిధిని చూడాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు భయపడవలసిన అవసరం లేదు. మన విజయానికి మూలం దేవుని సన్నిధి. దేవునిని నాయకునిగా అంగీకరించిన వారిని ఆయన నడిపిస్తాడు. ప్రియులారా, మనుషుల సహాయం పరిమితమైనది, కానీ దేవుని సహాయం అపరిమితమైనది. కాబట్టి ప్రతి పరిస్థితిలో ఈ విశ్వాసంతో ముందుకు సాగుదాం. దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు. ప్రార్థన. ప్రభువైన యేసు, నీవు మా తోడుగా, మా అధిపతిగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. మా జీవితంలోని ప్రతి యుద్ధంలో నీ సన్నిధిని అనుభవించినట్లు మాకు కృప చూపమని యేసు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.